ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని జీఏడీకి అటాచ్ చేశారు. ఆమె స్థానంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమించారు. అలాగే ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ను, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను జీఏడీకి అటాచ్ చేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ ను నియమించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్, సిఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ ను నియమించారు. ఏపీలో ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయచంద్రని సిద్ధంగా ఉన్నారు. విజయచంద్ర, ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి శాఖలకు బదిలీ చేయడం జరిగింది. ఈ బదిలీలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు తనదైన మార్కును ఈ బదిలీలో పెట్టాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కీలకమైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులను, ముఖ్యంగా ఏవైతే కనుక కీలకమైన శాఖలు ఉన్నాయో వాటన్నింటినీ బదిలీ చేయడం జరిగింది. కొంతమంది సీనియర్ అధికారులను కూడా పక్కన పెట్టడం జరిగింది. మనం ఒకసారి బదిలీ అయినటువంటి అధికారుల వివరాలు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఈ రాష్ట్రంలో మొత్తం 19 మంది ఐఏఎస్ సీనియర్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని జీఏడీకి అటాచ్ చేశారు. అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవను, అలాగే పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను, వీరి ముగ్గురిని కూడాను జీఏడీకి అటాచ్ చేయడం జరిగింది. అలాగే జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సిద్ధార్థ జైన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్కు అదనపు బాధ్యతలు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్, ఐటీ ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్కు పూర్తి అదనపు బాధ్యతలు, ఉద్యానవన మత్స్యశాఖ సహకార విభాగాలకు బాబుయే, ఏపీ సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న, ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం జానకి, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్, గనుల శాఖ కమిషనర్ డైరెక్టర్గా తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, అలాగే ఏపీఎండిసి ఎండీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. తిరుపతి జేసీగా జేసీకి జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అలాగే జీఏడీకి రిపోర్ట్ చేయాలని మురళీధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్కు బాధ్యతలు అప్పగించారు. ఈ గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేసినటువంటి శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజిత్ భార్గవులకు ముగ్గురికి కూడాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తన పాలనను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకోసము ఈ ముగ్గురు అధికారులు, అంటే జగన్మోహన్ రెడ్డికి వీరు ముగ్గురు అధికారులు సన్నిహితంగా ఉన్నారని చెప్పేసి వారి ముగ్గురిని పక్కన పెట్టడం జరిగింది. మిగిలిన ఆ కీలకమైన శాఖలన్నిటికీ కూడాను సీనియర్ ఐఏఎస్ అధికారులు వీరందరూ కూడాను చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలన చేసిన సమయంలో అప్పట్లో వీరికి కూడాను కీలకమైన బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇప్పుడు కూడాను ఒక టీమును, గతంలో తన దగ్గర పనిచేసిన టీం ఏదైతే ఉందో వారిని అందరినీ కూడాను కీలకమైన ఆ పోస్టుల్లో పెట్టి పాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. నిజంగా ఈ బదిలీలతో పరిపాలనపై మరింత పట్టు సాధించేందుకు, పరిపాలనను పరుగులు పెట్టించేందుకు సర్కార్ సిద్ధమైందని భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను పక్కన పెట్టడం ద్వారా అయితేనేమి, గతంలో తన దగ్గర పనిచేసినటువంటి, అంటే అప్పట్లో వీరికి చంద్రబాబు నాయుడు దగ్గర ఒక మంచి పేరు ఉండేది. కాబట్టి వీరికి అందరికీ కూడాను తన దగ్గర పనిచేసినటువంటి, అప్పట్లో తన దగ్గర పనిచేసిన వారికి, తన వద్ద మార్కులు పొందిన వారికి ఈ సమయంలో వారికి ఒక మంచి పోస్టింగులు పెట్టి వారి ద్వారా ఈ విభాగాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పొచ్చు. బలరాం, విజయ్, అంటే బదిలీలు మరింతగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా?
ప్రస్తుతానికి ఈ కీలకమైనటువంటి శాఖ బదిలీ చేయడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ల బదిలీలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వానికి వాళ్ళ దగ్గర కొంచెం సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులను జిల్లా కలెక్టర్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జిల్లా కలెక్టర్లను జేసీలను బదిలీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ విజయ్.